యా హలో అండి, దిస్ ఈజ్ చందు మున్నెటి. ఈరోజు మా ఫ్రెండ్ సురేష్ నాయక్ గారు అండ్ సుధీర్ వీళ్ళు సమ్ గిన్నిస్ రికార్డ్ కోసం వచ్చి ఇక్కడికి వచ్చామట. నాకు చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం గిన్నిస్ రికార్డ్ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, వేరియస్ ఫ్యాక్టర్స్ అంతా ఉంటాయి. సో అసలు నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన బ్రాండ్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ద రికార్డ్ అనేసరికి ఆ ఎక్సైట్మెంట్తో వచ్చానమాట. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లెట్స్ సీ అండి. 3000 kgs కేక్ అంటే ఇట్ వాస్, ఇంతకుముందు నేను విన్నాను జస్ట్ పూర్వం ఓన్లీ 200 kgs వరకు నేను విన్నాను, అండ్ దిస్ వాస్ 3000 kgs. ఎందుకు అని అడిగినప్పుడు తర్వాత సర్లే మన రికార్డ్ లాంగ్ ఇంకా ఉంటుంది, ఒక 1000తో ఆపేస్తే అది మళ్ళీ ఇంకో సంవత్సరాలు బ్రేక్ చేస్తారేమో కదా అన్నారన్నమాట. ఐ హోప్ సో, ఇట్ విల్ కమ్ వెల్ అండ్ ఐ హార్టీ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది బెస్ట్. సార్ మూవీస్ విషయానికి వస్తే ఇప్పుడు అందరూ యాంటిసిపేటెడ్గా పర్లేదా మూవీస్ గురించి ఇక్కడ? సార్ ఇప్పుడు అందరూ యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ తండే. థ్యాంక్ యూ అండి. సో ఎన్ని అప్డేట్ ఆన్ మూవీ సార్? Feb 7th మా మూవీ రిలీజ్. అది అరవింద్ గారు చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు. రీసెంట్గా మా మూవీ నుంచి బుజ్జి తెలియని ఒక సాంగ్ వచ్చింది. అంటే జనరల్గా ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే నాకు ఎలాంటి కాల్స్ వస్తాయి? ఇంతకుముందు పూర్వం నా ప్రేమం కానీ, కార్తికేయ 2, కార్తికేయ 1 అవన్నీ హిట్ అయినప్పుడు నాకు ఎలాంటి కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయో, నాకు ఒక సాంగ్ రిలీజ్కి ఆ రేంజ్లో వస్తాయన్నమాట. లిరిక్స్ బాగున్నాయి, ఇది డిఎస్పి సంభవం అని, డిఎస్పి రేంజ్ అని చాలా వస్తాయన్నమాట. హోప్స్ బయట ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏదైతే యాంటిసిపేషన్ ఉందో అది 100% Feb 7th మేము రీచ్ అవుతామని. సార్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నాగ్ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అనేది మీరు నేను సపరేట్గా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఆయన ఉంటుంది. నేను చైతన్య గారిని ఎందుకు అన్నానంటే, మీరు చూస్తే ఆయన గెటప్ కానీ ఆర్ఎల్స్ ఆ లుక్స్ కానీ అతని ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇది రియల్ టైమ్ స్టోరీ. శ్రీకాకుళం దగ్గర, నిజంగా గుజరాత్ దగ్గర, పాకిస్తాన్లో జరిగిన ఒక రియల్ టైం క్యారెక్టర్ని ఆయన వెళ్ళి ఆయన ప్రిపేర్ అయ్యి, ఆ స్లాంగ్ ప్రిపేర్ అయ్యి, భాష ఓకే అండి, ఆ యాస కూడా ప్రిపేర్ అయ్యి, ద వే అతని కన్విక్షన్ కానీ ఆయన కష్టం కానీ చూస్తుంటే నాకు, నాట్ యాజ్ ఎ డైరెక్టర్, నాట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, నాకు అలా చూస్తున్నప్పుడు యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఆయన కోసం అన్నా కానీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. సార్ నాగ్ చైతన్య గారి కెరీర్లో ఫస్ట్ టైం ఒక డీ గ్లామర్ అనుకోవచ్చు, ఒక రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే ఇంతకు ముందు చెప్పినట్టు, సో రీసెర్చ్ చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అంటే ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ టు స్లాంగ్. సంక్రాంతి కానీ సంక్రాంతికి మా ట్రైలర్ వస్తుంది. ఎన్ని రన్ టైం ఎంత ఉంటుంది సార్? ఇంకా లేదండి, ట్రైలర్ కట్ అవుతుంది ఇప్పుడు.